అందరూ ముందుకు రావాలి. మన వసంతమ్మకి చెయ్యి భవ అంటే చెయ్యి. గౌరవనీయులు సాగర్ గారు, అలాగే మన తైలూరు నియోజకవర్గ జనసేన పార్టీ ఇన్ఛార్జిగా గౌరవనీయులు అక్కడగారు గారు మన బీసీలకు సంబంధించి 125 పథకాల పైగా ఈ రాష్ట్రంలో రద్దయినటువంటి పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి మాయాజాలం నుంచి, జగన్మోహన్ రెడ్డి మాయ నుంచి మనందరం కూడా బయటికి రావాల్సినటువంటి అవసరం ఉంది. ఈ రాష్ట్రాన్ని రక్షించుకోవాల్సినటువంటి అవసరం ఉందనే ఒక ఉద్దేశం చొప్పున కృష్ణప్రసాద్ గారు వచ్చారు. వారి నాయకత్వాన్ని గుర్తించి తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా చంద్రబాబు నాయుడు గారు నిలబెట్టిన సందర్భంలో అధిష్టాన నిర్ణయం మనందరికీ శిరోధార్యం. నాకు సీటు ఇవ్వకపోయినా కానీ ఈ రాష్ట్ర భవిష్యత్తు కోసం తెలుగుదేశం పార్టీ జెండా కప్పుకున్నందుకు ఈ రోజు ప్రచారంలో భాగస్వామ్యం అయినటువంటి సందర్భం మనం అందరం కూడా గుర్తు చేసుకోవాలి. చాలా మంది అనుకుంటా ఉన్నారు జగన్మోహన్ రెడ్డి తల్లి బైబిల్ పట్టుకొని వస్తే అందరూ కూడా క్రైస్తవులు అందరూ కూడా గతంలో ఓట్లు వేశారు. ఈ సందర్భంగా క్రైస్తవ్యాన్ని నమ్ముకున్నటువంటి వ్యక్తులకు ఒకటే మనవి చేస్తా ఉన్నా, జగన్మోహన్ రెడ్డి క్రైస్తవుడు కాదు, బైబిల్ని అడ్డం పెట్టుకొని రాజకీయ లబ్ధి పొందుతున్నాడు అనే విషయం కూడా మనం అందరూ అర్థం చేసుకోవాలి. ఎందుకంటే బైబిల్లో చెప్తా ఉంది 10 ఆజ్ఞలని ఒకటి ఉంటాయి, నేను తప్ప మీకు వేరే దేవుడు ఉండకూడదు, పైన ఆకాశం అందే కానీ కింద భూమి అందే కానీ భూమి కింద ఉన్న నేల అందే కానీ ఏ విగ్రహాన్ని ఏ రూపాన్ని సాగరపడకూడదని చెప్తా ఉంటే ఈయన స్వరూపానంద కాళ్ళు పట్టుకుంటాడు, గంగలో మనకి పిండ ప్రదానం చేస్తాడు. అలా అని చెప్పి ఇక్కడ ఉన్నటువంటి హిందువులందరూ కూడా మా హిందూ అనుకుని జగన్మోహన్ రెడ్డి అనుకుంటే అది పూర్తిగా పొరపాటు. ఎందుకు చెప్తున్నానంటే ఎప్పుడు వెంకటేశ్వర స్వామికి భార్య భర్తలు ఇద్దరు వెళ్లి పట్టు వస్త్రాలు సమర్పించినటువంటి దాఖలాలు లేవు. అదేవిధంగా కోదండరాముడికి కూడా ఎప్పుడు పట్టు వస్త్రాలు సమర్పించినటువంటి సందర్భం లేదు. జగన్మోహన్ రెడ్డి ఒక్కడే వెళ్తాడు. ఎందుకంటే ఒక్కడే హిందూగా వెళ్ళినటువంటి సందర్భంలో ఒకటే గుర్తుపెట్టుకోండి, పిండ ప్రదానం చేయడానికి మాత్రమే మగాడు ఒక్కడే వెళ్తాడు, ఆడవాళ్ళు లేకుండా. అలాంటి పరిస్థితుల్లో హిందూ మతాన్ని, క్రైస్తవ మతాన్ని, ముస్లింల్ని కేవలం రాజకీయం కోసం వాడుకుంటా ఉన్నాడు. అలాంటి వ్యక్తి రాష్ట్రానికి అవసరం లేదు. దళితులు మోసం చేశాడు, దళిత బిడ్డలను చంపి డోర్ డెలివరీ చేసినటువంటి సందర్భం మనందరం చూసాం. శిరోమండనం చేశారు. అదేవిధంగా డాక్టర్ మాస్క్ అడిగితే ఆయన పిచ్చోని చేసి చంపినటువంటి సందర్భం మనందరం చూసాం. ఇదే అవకాశం మనం, ఎందుకంటే తిరిగి కొట్టే శక్తి మనకు లేదు, కాకపోతే ఓటేసి ఓడించే శక్తి మనకుంది. ప్రజాస్వామ్యం మనకి ఇచ్చినటువంటి శక్తిని ఉపయోగించుకొని రేపు అఖండమైన మెజార్టీ గెలిపించండి. వసంత నాగేశ్వర గారి పూర్వ వైభవం ఏదైతే ఉందో మళ్ళీ ఈ జిల్లాలో తెప్పించే విధంగా కృష్ణప్రసాద్ గారు కూడా తెలుగుదేశం పార్టీ కృషి చేస్తారని ఆశిస్తూ మీ దగ్గర సెలవు తీసుకుంటా ఉన్నా. జై చంద్రబాబు నాయుడు గారు, జై జనసేన, జై బీజేపీ, సైకిల్ గుర్తుకే మన ఓటు. గ్రామాల్లో జరగాల్సిన అభివృద్ధి ఏ మేరకు జరిగింది అని సమీక్షించుకుంటే, నేను శాసనసభ్యుడైన తర్వాత తొలి వినతి పత్రం ఈ మైలవరం నియోజకవర్గానికి సంబంధించి రిజర్వాయర్ల కింద చెరువులను మార్చమని ఇచ్చింది తొలి వినతి పత్రం ముఖ్యమంత్రి గారికి. దాంట్లో కూడా పైన మొదటి పేరు మరుసుమల్లి, నేను 10 చెరువులు రిజర్వాయర్ల కింద మార్చండి, రైతాంగానికి సాగునీటికి ఇబ్బంది లేకుండా గ్రామాల్లో ఉండాలి అని. ఆ విషయానికి నాకు ముఖ్యమంత్రి గారి కార్యాలయం నుంచి అన్ని లేఖలు ఉన్నాయి. నేను ఇచ్చిన లేఖ మీద ముఖ్యమంత్రి గారి సంతకం ఉంది. తర్వాత అదే లేఖని 3 సార్లు ముఖ్యమంత్రి గారికి ఇవ్వడం జరిగింది. మరుసుమల్లి, చంద్రగూడాన్ని ప్రధానంగా ఆ 10 చెరువుల్లో ఈ రెండింటికి తొలి ప్రాధాన్యత ఉండి, మరుసుమల్లికి తొలి ప్రాధాన్యత ఉండని ఇక్కడికి పంపించి ఊళ్ళో ఎస్టిమేషన్స్ కూడా వేయించాం. కానీ ఒక్కటంటే ₹1 విడుదల కాల. ఒక్క మరుసుమల్లి చెరువే కాదు, నేను శాసనసభ్యుడిగా 5 సంవత్సరాలు మైలవరం నియోజకవర్గ అభివృద్ధి కోసం ముఖ్యమంత్రి గారికి ఎన్నో వినతి పత్రాలు ఇచ్చాను. ఇబ్రహీంపట్నం, కొండపల్లి తాగునీరు కావచ్చు, కొన్ని రహదారులు పాడైపోయినాయి కావచ్చు, ఏది ఇచ్చినా కూడా ఈ 5 సంవత్సరాల కాలంలో ఒక్కటంటే ₹1 కూడా ముఖ్యమంత్రి గారి నుంచి మన నియోజకవర్గానికి అభివృద్ధి నిధులు కేటాయించడం జరగలేదు. అంతేకాదు, మీరందరూ ఆలోచించాలి,
పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు, నరేంద్ర మోడీ గారి కూటమి అధికారంలోకి వస్తే మన మైలవరానికి ఏం జరిగింది? ఈ ప్రాంతం ఆంధ్ర తెలంగాణ విభజింపబడిన తర్వాత తెలంగాణ నుంచి ఆంధ్రాకి సక్రమంగా నీరు రాని పరిస్థితుల్లో రైతాంగానికి 2 పంటలకి పుష్కలంగా నీరిచ్చే ఉద్దేశంతో 4,900 కోట్ల రూపాయలతో చింతలపూడి ఎత్తిపోతల పథకం ప్రారంభించింది గత ప్రభుత్వం. కేవలం 2 సంవత్సరాల కాలంలో సంవత్సరానికి 2,000 కోట్ల పైసలకు ఖర్చు పెడుతూ 2 సంవత్సరాల్లో 4,100 కోట్లు ఖర్చు పెట్టి 2019 ఎన్నికలు కనుక ఒక 4-5 మాసాలు ఆలస్యంగా వచ్చుంటే అప్పుడే ఆ పథకం ప్రారంభమయ్యేది. మోటార్లు బిగించారు, అన్ని లిఫ్ట్లు పూర్తయ్యాయి, విద్యుత్ కేంద్రాల నిర్మాణం పూర్తయింది. కానీ కేవలం ఈ ప్రాంతం మీద చిన్న చూపు కక్ష కట్టిన ముఖ్యమంత్రి గారు గ్రామాలకి అభివృద్ధికి నిధులివ్వకపోగా మన ప్రాంతానికి వరప్రధానమైన చింతలపూడి ఎత్తిపోతల పథకం కూడా ఆపారు. అంతేకాదు మన ప్రాంతానికి దగ్గరలో 13 జిల్లాల నడిబొడ్డులో ప్రజా రాజధాని అమరావతి ప్రారంభిస్తే ఎన్నికల ముందు ఇక్కడే ఉంటుందని సాక్షాత్తు అసెంబ్లీ సాక్షిగా ప్రకటించి ఎన్నికలు అయిపోయిన తర్వాత 3 రాజధానులనే నాటకానికి తెరదీశారు. ఈ రోజున చెప్తా ఉన్నారు 2024 ఎన్నికల తర్వాత ఆయన ఏదో ముఖ్యమంత్రిగా పోతా ఉన్నట్టు, అయితే విశాఖపట్నంలో ప్రమాణ స్వీకారం చేస్తానని. మరి మన ప్రాంతానికి సాగునీరు వచ్చే ప్రాజెక్టులు ఆపి, మన ప్రాంతానికి అభివృద్ధికి సంబంధించిన అమరావతి ఆపి, మన ప్రాంతానికి సంబంధించిన అన్ని గ్రామాలకు సంబంధించిన బిడ్డలు, భవన నిర్మాణ కార్మికులు అమరావతి వెళ్ళి ఉపాధి పొంది ఆ రోజు చేతి నిండా పని దొరికేది. అలాగే చదువుకున్న యువతకి ఉద్యోగాలు దొరికాయి. ముఖ్యమంత్రి గారు అనుకుంటా ఉన్నారు కేవలం మీటర్ దొరికితే ఆ కుటుంబాలన్నీ బతుకుతా ఉన్నాయని. సంక్షేమ పథకాలు పేదలకు అవసరమైన వేడినీళ్ళకి చన్నీళ్ల తోడులాగా కేవలం ఈ సంక్షేమ పథకాలే ఈ పేద ప్రజలు ఆధారపడలేరనే విషయాన్ని ముఖ్యమంత్రి గారు గమనించలేకపోతా ఉన్నారు. అభివృద్ధి, సంక్షేమం 2 కళ్ళుగా గత ప్రభుత్వాలు ముందుకు సాగిని ఎన్టీ రామారావు గారు కావచ్చు, చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, రాజశేఖర రెడ్డి గారు కావచ్చు, కిరణ్ కుమార్ రెడ్డి గారు కావచ్చు, రోసీ గారు కావచ్చు. కానీ దురదృష్టవశాత్తు జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కళ్ళే కేవలం రాష్ట్రానికి ఆదాయాన్ని తెచ్చి ఆదాయం ద్వారా సంక్షేమ పథకాలు అమలు చేసి పేదలకి అండగా ఉందామనే విషయాన్ని మర్చిపోయి ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చేటప్పటికి 2-2.5 లక్షల కోట్ల అప్పు ఈ రోజు 12 లక్షల కోట్లకు చేరింది. మన రాష్ట్రానికి ఉన్నప్పు మనం తీర్చుకోవాల్సిందే తప్పితే వేరే ఎవరో తీర్చరు, లేకపోతే కేంద్రం మనకు రాయితీలు ఇవ్వదు. ఈ రోజున అభివృద్ధి లేనందువల్ల మన రాష్ట్రంలో గడిచిన 5 సంవత్సరాల్లో దాదాపుగా 9 సార్లు విద్యుత్ ఛార్జీలు పెంచారు. ఈ పెంచిన విద్యుత్ ఛార్జీల వల్ల మన రాష్ట్రంలో ఉన్నటువంటి పరిశ్రమలు అయ్యి నిలదొక్కునే స్థితి లేదు. అన్ని పరిశ్రమలు మూతపడతా ఉన్నాయి. నిరుద్యోగ సమస్య పెరిగిపోతా ఉంది. అంతేకాకుండా ఈ పెరిగిన విద్యుత్ ఛార్జీల వల్ల పక్క రాష్ట్రాలతో పోల్చుకుంటే మన రాష్ట్రంలో పరిశ్రమలు పెట్టేదానికి ఎవరు ముందుకు రావట్లా. మరి చదువుకున్న బిడ్డలు లేని ఇల్లు లేదు. మరి మన బిడ్డలు చదువుకున్న వాళ్ళకి ఈ రాష్ట్రంలో పరిశ్రమలు రాకపోతే, ఉద్యోగాలు రాకపోతే ఆ కుటుంబాలు ఎట్లా స్థిరపడతాయి? సంక్షేమ పథకాలు వస్తే సరిపోయిందా? ముఖ్యమంత్రి గారు కేవలం 60 సంవత్సరాల పైబడ్డ వాళ్ళనే చూస్తా ఉన్నారు తప్పితే 20 సంవత్సరాల పైబడ్డ వాళ్ళ భవిష్యత్తు ఏంటనేది ఆయన ఆలోచించట్లా. 60 సంవత్సరాల వాళ్ళకి పెన్షన్లు అవసరమే, కానీ 20 ఏళ్ల వాళ్ళకి రాబోయే జీవితాన్ని గడపాల్సిన వాళ్ళకి, కుటుంబాలను స్థిరపరచాల్సిన వాళ్ళకి ఉద్యోగాలు లేకపోతే ఆ కుటుంబాల పరిస్థితి ఏంటన్నది ఒక్కసారి ఆలోచించండి అని తెలియజేస్తూ, అంతేకాకుండా 151 మంది శాసనసభ్యుల్లో కొందరికి